ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫీజు మరింత భారం. అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి పెరిగిపోతుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా ఫీజును రెట్టింపు కన్నా ఎక్కువ పెంచింది. జూలై 1వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా ఫీజును ప్రస్తుతం ఉన్న $710 ఆస్ట్రేలియా డాలర్లు సుమారు 39,500 నుంచి ఏకంగా 1,600 ఆస్ట్రేలియా డాలర్లకు అంటే సుమారు 59,000కు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అలాగే విజిటర్ వీసాదారుల కోసం తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలు పొందిన విద్యార్థులు ఆన్ షోర్ దరఖాస్తులు చేసేందుకు వీల్లేకుండా స్టూడెంట్ వీసాలపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం వల్ల ఆస్ట్రేలియాకు న్యాయంగా, పరిమితంగా, మరింత మెరుగ్గా విద్యార్థుల వలసలు ఉంటాయని ఆశిస్తున్నట్లు ఆ దేశ హోంమంత్రి క్లారే ఓనిల్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే వీసా నిబంధనలో లోపాలకు కూడా సరిదిద్దినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. విదేశీ విద్యార్థులు వీసా గడువును నిరంతరం పొడిగించుకునే వెసులుబాటును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 2022-23లో 1.50 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు సెకండ్ లేదా తదుపరి స్టూడెంట్ వీసాలపై దేశంలోనే గడువు పొడిగించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం మార్చిలో విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2023 సెప్టెంబర్ 30 నాటికి 5,48,800 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుల కోసం వచ్చారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో 60% పెరుగుదల కావడం గమనార్హం. 2022 కోవిడ్ ఆంక్షల ఎత్తివేత అనంతరం స్టూడెంట్ వీసా నిబంధనలను ఆస్ట్రేలియా కఠినతరం చేస్తూ వస్తుంది. అమెరికా, కెనడాతో పోలిస్తే ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసా ఫీజు మరింత భారం కానుంది. ప్రస్తుతం అమెరికాలో $185 సుమారు 15,400, కెనడాలో $150 కెనడా డాలర్లు సుమారు 11,300గా వీసా ఫీజులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంపై యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా CEO యూహీ షిహి అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా యూనివర్సిటీలకు ఈ నిర్ణయం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. దేశంలోని యూనివర్సిటీలన్నీ ఆదాయంపై ఎక్కువగా అంతర్జాతీయ విద్యార్థి వీసా ఫీజులపైనే ఆధారపడతాయని చెప్పారు. ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఎగుమతి పరిశ్రమలో విదేశీ విద్య కూడా ఒకటి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ద్వారా ఆస్ట్రేలియా 36.4 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ఆదాయం ఆర్జించింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.